అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న శాంతి ప్రయత్నాలలో ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ విశ్వసనీయతపై ఇరాన్ బహిరంగంగానే మాట్లాడింది. ఇస్లామాబాద్ వైఖరి నిష్పక్షపాతంగా లేదని, అమెరికా ప్రయోజనాలకే అతిపెద్ద పీట వేస్తుందని ఇరాన్ పార్లమెంటు వేదికగా ఆ దేశ ప్రతినిధులు ధ్వజమెత్తారు. దీంతో మలివిడత చర్చలు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇరాన్ పార్లమెంట్ లో జాతీయ భద్రతా విదేశాంగ విధాన కమిషన్ అధికారి ప్రతినిధి ఇబ్రాహిం రెజాయి మాట్లాడుతూ పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ మనకు పొరుగు దేశం, మంచి మిత్ర దేశం కావచ్చు, కానీ చర్చల మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదు. పాక్ ఎప్పుడు అమెరికా కనుసలలోనే మెలుగుతుంది. అమెరికా వైఖరిని సవాల్ చేసే సాహసం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా లెబనాన్ వ్యవహారంలో అమెరికా ఉంటున్న నిబంధనలను డిమాండ్లు పెట్టినప్పుడు కూడా పాకిస్తాన్ మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. మధ్యవర్తులుగా ఉండేవారు రెండు పక్షాల పట్ల సమానంగా ఉండాలి తప్ప ఒకవైపు మొగ్గు చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. అయితే తొలి విడత చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోవడం, రెండో విడతపై అనిశ్చిత కొనసాగుతుంది. ప్రధానంగా రెండు అంశాలు ఈ చర్చలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా శాంతి ఒప్పందంపై పూర్తి స్థాయి సంతకాలు జరిగే వరకు ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించే ప్రసక్తే లేదని అమెరికా గట్టిగా చెప్పింది. అయితే తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే చర్చలు టేబుల్ ముందుకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తమ దేశం ద్వారా ఇరు వర్గాల మధ్య పరోక్ష చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఇస్లామాబాద్ అధికారులు చెబుతున్నారు. అయితే అమెరికా ఒత్తిడికి లొంగి పాక్ వ్యవహరిస్తోందన్న ఇరాన్ భావన చర్చల వేదికగా మార్చేలా చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఇరాగ్జీ రష్యా పర్యటనలో ఉండడం, పుతిన్ సాయం కోరడం చూస్తుంటే భవిష్యత్తులో చర్చల వేదిక పాకిస్తాన్ నుండి రష్యా లేదా ఒమన్కు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.